Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbaraidu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's session, we are going to discuss about Niels Bohr atom model. Diploma first year chemistry lo board exam ko chala important question. Okay na? 10 marks question. Okay, right? చూద్దాం. నీల్స్ బోర్ ఆటమ్ మోడల్. నీల్స్ బోర్ అసలు ఈ ఆటమ్ మోడల్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు మనం డీటెయిల్డ్గా మాట్లాడదాం. ఎగ్జామ్కి ఎంత రాయాలనో అంత రాస్తే సరిపోతుంది. ఓకేనా, అది మనం రాద్దాం, బట్ ఎక్స్ప్లెనేషన్ మోర్ తీసుకుందాం టు అండర్స్టాండ్, రైట్? ఓకే, ఇక్కడ రూదర్ఫోర్డ్ ఆటమ్ మోడల్లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. వాటిని ఓవర్కమ్ చేయడానికి నీల్స్ బోర్ ఆటమ్ మోడల్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకేనా, సరే. ఇక్కడ ఫస్ట్ ఈ నీల్స్ బోర్ ఆటమ్ మోడల్లో ఉన్న మెయిన్ పాస్యులేట్స్ ఏంటో చూడాలి. తర్వాత సక్సెస్ చూడాలి, మెరిట్స్ అంటాం. తర్వాత కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, అవి చూడాలి, సరిపోతుంది. చూద్దాం. ఫస్ట్ థింగ్, పాస్యులేట్స్ అంటే వాట్ ఆర్ ద మెయిన్ స్టేట్మెంట్స్ దట్ హీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ హిస్ థియరీ అనేది చూడాలి. ఆయన చెప్తున్న మెయిన్ పాయింట్స్ ఏంటి చూద్దాం. ఓకే, యాక్చువల్గా ఈయన ఏం చెప్తాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటమ్ తీసుకుంటే సెంటర్లో న్యూక్లియస్ ఉంటుంది, రైట్? సెంటర్లో ఎవరుంటారు? ఆటమ్ మిడిల్లో న్యూక్లియస్. ఓకేనా, అది న్యూక్లియస్ అనుకున్నాం. దీని చుట్టూ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతాయంట. ఎలా అంటే సర్క్యులర్ పాత్లో ఇలా వన్ పాత్, సెకండ్ పాత్, థర్డ్ పాత్ అండ్ దెన్ ఫోర్త్ పాత్. ఓకే, ఇలా సర్క్యులర్ పాత్. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఏంటి ఇక్కడ ఏమో గ్యాప్ దండిగా ఇచ్చారు బిట్వీన్ 1 and 2, దెన్ 2, 3 తగ్గింది, 3, 4 ఇంకా తగ్గింది. ఎస్, ఇలా ఆర్బిట్ నంబర్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు గ్యాప్ తగ్గుతుంది, మాట్లాడదాం దాని గురించి. ఓకే, ఇలా సర్క్యులర్ పాత్లో రివాల్వ్ అవుతాయి, వీటిని ఆర్బిట్స్ అంటామని చెప్పారు. ఈ పాత్నే ఆర్బిట్స్ అంటారు అంటాడు నీల్స్ బోర్. అది ఫస్ట్ పాస్యులేట్. ఎలక్ట్రాన్స్ మూవ్ అరౌండ్ ద న్యూక్లియస్ లేదా రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఎట్లా రాయొచ్చు ఇన్ సర్క్యులర్ పాత్స్ కాల్డ్ ఆర్బిట్స్. సో ఫస్ట్ ఏం చెప్తాడంటే, ఎలక్ట్రాన్స్ రివాల్వ్ లేదంటే మూవ్, సింపుల్గా ఏం రాయొచ్చు, నో ప్రాబ్లం, మీనింగ్ మిస్ అవ్వకూడదు అంతే. ఎలక్ట్రాన్ రివాల్వ్ అరౌండ్ ది న్యూక్లియస్, ఎలక్ట్రాన్ రివాల్వ్ అరౌండ్ ది న్యూక్లియస్ ఇన్ సర్క్యులర్ పాత్స్. ఓకే, ఎలాంటి పాత్లో రివాల్వ్ అవుతాయంట? సర్క్యులర్ పాత్. ఇంకొంచెం మనం ఎలాబరేట్ చేసి చెప్పాలి, ఇంకా బాగా చెప్పాలంటే, సర్క్యులర్ పాత్స్ హ్యావింగ్ ఫిక్స్డ్ రేడియస్ అండ్ ఎనర్జీ ఆర్ కాల్డ్ ఆర్బిట్స్. ఈ సర్క్యులర్ పాత్కు రేడియస్ ఫిక్స్డ్, ఎనర్జీ కూడా ఫిక్స్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆర్బిట్ ఉంది, దీని రేడియస్ సెంటర్ నుంచి ఇట్లా ఎంత ఉంటుందో ఇక్కడ అంతే ఉంటుంది, ఇక్కడ అంతే ఉంటుంది, ఇక్కడ అంతే ఉంటుంది, ఇక్కడ అంతే ఉంటుంది. ఏది తీసుకున్నా, ఏ డైరెక్షన్లో చూసినా సెంటర్ నుంచి రేడియస్ ఫిక్స్డ్గా ఉంటుంది అంటాడు. అలాగే ఆర్బిట్ ఎనర్జీ కూడా ఫిక్స్గా ఉంటుంది. ఓకేనా, అలాంటి సర్క్యులర్ పాత్ని, అలా ఫిక్స్డ్ రేడియస్ ఫిక్స్డ్ ఎనర్జీ ఉన్న సర్క్యులర్ పాత్స్ని ఆర్బిట్ అంటాము అంటాడు. ఓకేనా, ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వన్, ఈచ్ ఆర్బిట్ హ్యావ్ సమ్ ఎనర్జీ అసోసియేటెడ్ విత్ సమ్ ఎనర్జీ. అంటే ప్రతి ఆర్బిట్కి కొంత ఎనర్జీ ఉంటుంది. దట్స్ వై దీస్ ఆర్ కాల్డ్ ఎనర్జీ లెవెల్స్. ఓకే, ఈచ్ ఆర్బిట్ అసోసియేటెడ్ లేదా ఈచ్ ఆర్బిట్ హ్యాస్ సమ్ ఎనర్జీ. సింపుల్గా రాద్దాం, ఈచ్ ఆర్బిట్ హ్యాస్ సమ్ ఎనర్జీ. ఓకేనా, హెన్స్ దీస్ ఆర్ కాల్డ్, అందుకే వీటిని ఏమంటారంటే ఎనర్జీ లెవెల్స్. ఎనర్జీ లెవెల్స్. ఓకేనా, ఫస్ట్ ఎనర్జీ లెవెల్, సెకండ్ ఎనర్జీ లెవెల్, థర్డ్ ఎనర్జీ లెవెల్, ఫోర్త్ ఎనర్జీ లెవెల్. ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్, ఫోర్త్ ఆర్బిట్ లాగా ఆర్బిట్ ప్లేస్లో ఎనర్జీ లెవెల్ అని వాడచ్చు. ఓకే, తర్వాత
దీస్ ఆర్బిట్స్ వీటిని మనం రిప్రజెంట్ చేయొచ్చు సింబాలిక్గా, ఓకేనా, నొటేట్ చేయొచ్చు, డినోట్ చేయొచ్చు అండి. ఎలా డినోట్ చేస్తాం? దీస్ ఆర్బిట్స్ ఆర్ డినోటెడ్ విత్ లేదా డినోటెడ్ యాజ్ K, L, M, N అండ్ సో ఆన్. K, L, M, N అనే ఆల్ఫాబెట్స్తో చూపించచ్చు. K ఫర్ కెర్నల్, కెర్నల్ మీన్స్ స్మాలెస్ట్ డీపెస్ట్ అని, ఓకేనా. సో అక్కడ నుంచి ఆల్ఫాబెట్స్ కంటిన్యూ చేశాడు. K తర్వాత L, M, N ఆల్ఫాబెట్స్. లేదంటే R 1, 2, 3, 4 అండ్ సో ఆన్. 1, 2, 3, 4 నెంబర్స్తో కూడా చెప్పచ్చు, ఓకే. At the same time, as the number of orbit increases, అంటే ఏంటి? ఫస్ట్ ఆర్బిట్ నుంచి సెకండ్కు, సెకండ్ నుంచి థర్డ్కి, థర్డ్ నుంచి ఫోర్త్కి ఇలా వస్తుంటే ఎనర్జీ ఇంక్రీజెస్. యాజ్ ద నంబర్ ఆఫ్ ఆర్బిట్ ఇంక్రీజెస్, ఎనర్జీ ఆఫ్ ఆర్బిట్, ఆ ఆర్బిట్ యొక్క ఎనర్జీ ఆల్సో ఇంక్రీజెస్, ఓకే. ఆర్బిట్ ఎనర్జీ కూడా పెరుగుతూ ఉంటుందంట, నంబర్ పెరుగుతూ ఉంటాయి. ఇదొకటి. తర్వాత సపోజ్ ఇప్పుడు ఎలక్ట్రాన్ మనకి సెకండ్ ఆర్బిట్లో ఉందనుకుందాం. ఇక్కడ ఉంది ఒక ఎలక్ట్రాన్ సెకండ్ ఆర్బిట్లో. అది సెకండ్ ఆర్బిట్లోనే రివాల్వ్ అవుతుంది, వేరే ఆర్బిట్లోకి వెళ్ళలేదు. ఇదే ఆర్బిట్లోనే అది రివాల్వ్ అవుతూ ఉంటే అదే ఆర్బిట్లో ఉన్నంత వరకు తన ఎనర్జీ ఫిక్స్, ఏం మారదు. ఎనర్జీ ఆఫ్ ఎలక్ట్రాన్ నెవర్ చేంజెస్. మరి ఇక్కడ నుంచి వేరే ఆర్బిట్లోకి పోతే చేంజ్ అవుతుంది, హయ్యర్కి వెళ్ళడమా, లోయర్ ఆర్బిట్కి వెళ్ళడమా. సో తన ఆర్బిట్ను వదిలి వేరే ఆర్బిట్లోకి వెళ్తే ఎనర్జీ చేంజ్ అవుతుంది. అదే ఆర్బిట్లో ఉన్నంత వరకు ఎనర్జీలో ఎలాంటి చేంజ్ ఉండదు. అందుకే ఈ ఆర్బిట్లను ఏమంటారంటే స్టేషనరీ ఆర్బిట్స్ అంటారు. సో దాన్ని ఇలా చెప్పచ్చు, యాజ్ లాంగ్ యాజ్ ద ఎలక్ట్రాన్, సాధ్యమైనంత వరకు, ఎంతవరకు వీలైతే అంతవరకు అని, యాజ్ లాంగ్ యాజ్ ది ఎలక్ట్రాన్ రివాల్వ్ ఇన్ ద సేమ్ ఆర్బిట్, ఎప్పుడైతే ఎలక్ట్రాను ఎంతకాలమైనా ఒకే ఆర్బిట్లో రివాల్వ్ అవుతుంటే ఇట్స్ ఎనర్జీ, ఆ ఆర్బిటాల్ యొక్క ఎనర్జీ, ఆ ఎలక్ట్రాన్ యొక్క ఎనర్జీ రిమైన్స్ కాన్స్టెంట్గా ఉంటుందంట. అందుకే ఏమంటామంటే హెన్స్ దీస్ ఆర్బిట్స్ ఆర్ కాల్డ్ యాజ్, ఏమని పిలుస్తారంటే స్టేషనరీ ఆర్బిట్స్. ఏమంటారు? స్టేషనరీ ఆర్బిట్స్. అదే ఆర్బిట్లో ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతున్నంతసేపు తన ఎనర్జీ కాన్స్టెంట్గా ఉంటుంది. అందుకే ఇలాంటి ఆర్బిట్లనే స్టేషనరీ ఆర్బిట్స్ అంటాం. సరే, అంటే దాని ఎనర్జీ చేంజ్ అవ్వదా? ఇప్పుడే అన్నాం, ఆ ఆర్బిట్ నుంచి పక్క ఆర్బిట్లోకి చేంజ్ అయితే ఎనర్జీ చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ ఆర్బిట్ నెంబర్ 1, ఆర్బిట్ నెంబర్ 2, ఆర్బిట్ నెంబర్ 3, ఆర్బిట్ నెంబర్ 4. ఇప్పుడు ఏమన్నాం, ఆర్బిట్ నెంబర్ ఇంక్రీజ్ అయితే ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది అన్నాం కదా. అంటే ఇది లోయర్ ఎనర్జీ ఆర్బిట్, ఇది హయ్యర్ ఎనర్జీ, ఇది ఇంకా హయ్యర్, ఇది దానికన్నా హయ్యర్, ఇలా అన్నమాట. ఇప్పుడు ఎలక్ట్రాన్ లోయర్ ఎనర్జీ ఆర్బిట్ నుంచి హయ్యర్ ఎనర్జీ ఆర్బిట్కి వచ్చింది అనుకో, అంటే వెళ్ళాలి అనుకో, ఏం చేయాలి? ఎనర్జీ హయ్యర్ కదా, తన దగ్గర ఉన్నది లోయర్ కదా, కాబట్టి హయ్యర్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? తను కొంత ఎనర్జీని అబ్జార్బ్ చేసుకోవాలి. అంటే లోయర్ నుంచి హయ్యర్కి వెళ్తున్నప్పుడు ఎనర్జీ అబ్జార్బ్ చేసుకుంటుంది, హయ్యర్ నుంచి లోయర్కి వస్తున్నప్పుడు ఎనర్జీని ఎమిట్ చేస్తుంది. అంతే. హయ్యర్ అంటే ఎక్కువ ఉంది, లోయర్కి వెళ్ళాలి, ఎక్కువ ఎనర్జీ అవసరం లేదు, అక్కడ కొంత అయినా సరిపోతుంది. సో ఎక్స్ట్రా ఎనర్జీని ఏం చేస్తుంది అంటే ఎమిట్ చేస్తుంది. అదే రాస్తాం, ఇఫ్ ఎలక్ట్రాన్ మూవ్ ఫ్రమ్ లోయర్ టు హయ్యర్ ఆర్బిట్, it absorbs the energy and emits. ఎప్పుడు ఎమిట్ చేస్తుంది? when moves from higher to lower. హయ్యర్ ఎనర్జీ నుంచి లోయర్ ఎనర్జీ ఆర్బిట్కి మూవ్ అయినప్పుడు ఎమిట్ చేస్తుంది. మరి అబ్జార్బ్, ఎమిషన్ అంటే కొంత ఎనర్జీ చేంజ్ అవుతుంది కదా, అది
ఎలా రిప్రజెంట్ చేస్తారంటే చేంజ్ ఇన్ ఎనర్జీ delta E is equals to E2 minus E1, that is equals to h nu. E2 అంటే ఎనర్జీ ఆఫ్ ఫైనల్ ఆర్బిట్ మైనస్ ఎనర్జీ ఆఫ్ ఇనిషియల్ ఆర్బిట్. సో ఆ డిఫరెన్స్ దేనికి ఈక్వల్గా ఉంటుందంటే హెచ్ న్యూ, ఫోటాన్ లైట్ ఎనర్జీకి ఈక్వల్గా ఉంటుంది. ఓకేనా? సరే, ఇంకొక చివరి పాయింట్ ఏం రాయాలి పాస్టులేట్స్లో అంటే ఇది ఓకే కదా. నెక్స్ట్ చివరి పాయింట్, ఇప్పుడు ఎలక్ట్రాన్ ఇలా మూవ్ అవుతుంటే మూవింగ్ పార్టికల్కు మొమెంటం ఉంటుంది. మూవింగ్ పార్టికల్కి ఏముంటుంది? మొమెంటం, మాస్ ఇంటూ వెలాసిటీ. కానీ ఎలక్ట్రాన్ యాంగులర్గా మూవ్ అవుతుంది, అంటే సర్టెన్ ఫిక్స్డ్ రేడియస్తో సర్క్యులర్ పాత్లో రివాల్వ్ అవుతుంది, సర్టెన్ యాంగిల్లో రివాల్వ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని ఏమంటామంటే అప్పుడు ఆ ఎలక్ట్రాన్కి ఉన్న మొమెంటంని యాంగులర్ మొమెంటం అంటారు. ఓకేనా? ఇక్కడే రాద్దాం. ది యాంగులర్ మొమెంటం, ది యాంగులర్ మొమెంటం ఆఫ్ revolving electron, the angular momentum of revolving electron ఏంటది? mvr, mass into velocity in a fixed radius orbit. So r, mvr is equals to integral multiple of, అంటే n into n అనేది ఇంటీజర్, ఇంటెగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h by 2 pi. ఓకేనా? ఇది అనదర్ రిలేషన్. ఓకేనా? యాంగులర్ మొమెంటం mvr is equal to n into h by 2 pi. Here n is equals to 1 2 3 4. Here n is equals to 1 2 3 and so on and right. ఇవి పాస్టులేట్స్. ఓకేనా? పాస్టులేట్స్ అయిపోతే నెక్స్ట్ ఏం చేయాలి? మెరిట్స్ అండ్ డిమెరిట్స్ చూద్దాం. అసలు బోర్ థియరీలో ఉన్న మెరిట్స్ ఏంటివి? బోర్ థియరీకి ఇంత ఇంపార్టెన్స్ రావడానికి కారణం ఏంటి? ఆ థియరీలో ఎలాంటి విషయాలు సక్సెస్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు మన నీల్స్ బోరు? వాటిని మనం ఏం చేస్తామంటే మెరిట్స్ ఆఫ్ బోర్డ్ థియరీ అంటాం. ఇంత గ్రేట్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ గ్రేట్ థింగ్స్ మనం నోటీస్ చేసుకోవాలి కదా, అతని గ్రేట్నెస్ ఏంటో చెప్పాలి కదా. సో ఆ మెరిట్స్ చెప్దాం, ఒక 3 పాయింట్స్. అలాగే ఈ థియరీలో ఎక్స్ప్లెయిన్ చేయని కొన్ని డిమెరిట్స్ ఉన్నాయి, వాటిని లిమిటేషన్స్ అంటాం. ఆ లిమిటేషన్స్ ఏంటో కూడా అబ్జర్వ్ చేస్తే అక్కడికి ఈ క్వశ్చన్ కంప్లీట్ అవుతుంది. ఓకేనా? సరే, మెరిట్స్ నథింగ్ బట్ అడ్వాంటేజెస్ అని కూడా చెప్పొచ్చు. డిమెరిట్స్ని లిమిటేషన్స్ అనొచ్చు, డిమెరిట్స్ అనొచ్చు. చూద్దాం, డిసడ్వాంటేజ్ అనొచ్చు, ఎట్లా అని చెప్పి. సరే, మెరిట్స్. ఇక్కడ ఏమవుతుందంటే బోర్ థియరీ హైడ్రోజన్ అటామిక్ స్పెక్ట్రాని సక్సెస్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అదే రాద్దాం. ఇట్ ఎక్స్ప్లెయిన్స్ లైన్ స్పెక్ట్రా లేదా అటామిక్ స్పెక్ట్రా ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. హైడ్రోజన్ ఆటమ్ యొక్క లైన్ స్పెక్ట్రా లేదా అటామిక్ స్పెక్ట్రాను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇదొక అడ్వాంటేజ్. నెంబర్ 2, ఇంకోటి ఏంటంటే కేవలం హైడ్రోజన్కే కాదు, హైడ్రోజన్ లాంటి స్పీసెస్. హైడ్రోజన్ అంటే ఎలక్ట్రాన్లు ఎన్ని ఉంటాయనైనా? అటామిక్ నెంబర్ 1 ఎలక్ట్రాన్. మరి హీలియంలో 2 అటామిక్ నెంబర్ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. హీలియంలో ఒకే ఎలక్ట్రాన్, అంటే ఒకటి తీసేద్దాం, 1 ఎలక్ట్రాన్. ఓకేనా? హీలియం ప్లస్ అవుతుంది, దానికి కూడా అప్లై అవుతుంది. లిథియంలో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అటామిక్ నెంబర్ 3 కదా, 2 తీసేద్దాం అంటే 2+. ఇప్పుడు ఎన్ని మిగులుతాయి? 1 ఎలక్ట్రాన్ మిగులుతుంది, దీనికి కూడా అప్లై అవుతుంది. బెరిలియం 3+, లైక్ దట్. ఓకేనా? సో సింగిల్ ఎలక్ట్రానిక్ స్పీసెస్ ఏవైనా సరే, హైడ్రోజన్ కాకుండా వేరేదైనా సరే ఎక్స్ప్లెయిన్ చేస్తుందంట. సో ఇట్ ఈజ్ అంటే బోర్ థియరీ అప్లికబుల్ ఫర్ హైడ్రోజన్ లైక్ స్పీసెస్ ఆల్సో. నాట్ ఓన్లీ హైడ్రోజన్ బట్ హైడ్రోజన్ లైక్ స్పీసెస్ ఆల్సో. అంటే ఏంటి? సింగిల్ ఎలక్ట్రాన్ స్పీసెస్. ఎవరున్నారు ఆ స్పీసెస్? ఇప్పటిదాకా చెప్పుకున్న హీలియం ప్లస్, లిథియం డబల్+, బెరిలియం ట్రిపుల్+ అండ్ సో ఆన్ అంటాం. ఓకేనా? ఇలాంటి వాటికి కూడా అప్లై అవుతుంది. ఇదొకటి. తర్వాత మన బోర్ థియరీ ఇంకా మెరిట్స్ ఏమున్నాయంటే ఇట్ హెల్ప్స్ టు డిటర్మైన్
radius of orbit and energy of ఆర్బిట్. ఎనర్జీ సెల్స్ అంటాం కదా, ఒక ఆర్బిట్ లేదా ఆర్బిట్లో ఉన్న ఎలక్ట్రాన్ ఎనర్జీ అంతా. అలా రేడియస్ అండ్ ఎనర్జీని మెజర్ చేయడానికి కూడా బోర్ థియరీ హెల్ప్ చేస్తుందండి. సో ఫార్ములా ఇచ్చేస్తుంది, ఆ ఫార్ములాని బేస్ చేసుకొని ఎనర్జీ అండ్ రేడియస్ మెజర్ చేయొచ్చు. ఓకేనా? సో ఇంకోటి చెప్పాలి అనుకుంటే చెప్పచ్చు. అదేంటంటే మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఆర్బిట్. ఒక ఆర్బిట్లో ఉన్న మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి అంటే ఇజ్ ఈక్వల్స్ టు 2n². n అనేది ఆర్బిట్ నెంబర్. ఫస్ట్ ఆర్బిట్ n వాల్యూ 1/1² 1, 2 1s are 2. ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఫిఫ్త్ ఆర్బిట్ కావాలి, n వాల్యూ 5, 5², 5 5 25, 25 to 50, 50 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. థర్డ్ ఆర్బిట్ 3², 3 3s are 9, 9 2s are 18, 18 ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్. లైక్ దట్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో కూడా చెప్తుంది బోర్ థియరీ. ఇవి సక్సెస్గా చెప్పచ్చు. తర్వాత డిమెరిట్స్ లేదా లిమిటేషన్స్ అంటాం. ఓకేనా? బోర్ థియరీ లిమిటేషన్స్ ఏంటివి అంటే ఏ విషయాలు మన థియరీ సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది అది చూద్దాం. ఓకేనా? బోర్ థియరీ ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ స్పీసెస్ హ్యావింగ్ మోర్ దాన్ 1 ఎలక్ట్రాన్. 1 ఎలక్ట్రాన్ వాటికి అప్లికబుల్ అవుతుంది అన్నాం. 1 కన్నా ఎక్కువ ఉంటే నాట్ అప్లికబుల్. So it is not applicable for species having more than 1 electron. అంటే హీలియం, లిథియం, బెరిలియం లాంటి 1 కన్నా ఎక్కువ ఎలక్ట్రాన్లు ఉన్న 2 ఎలక్ట్రాన్ 3 4 వాటికి అప్లై కాదు. 1 ఉంటేనే. ఓకేనా? హీలియం ప్లస్కి అప్లై అవుతుంది, హీలియంకు కాదు. లిథియం డబుల్ ప్లస్కి అప్లై అవుతుంది, బట్ లిథియంకు కాదు. ఇలా అనమాట. ఓకే, తర్వాత ఇట్ ఫెయిల్స్. ఈ థియరీ ఇంకొక విషయంలో ఎక్కడ ఫెయిల్ అయిందంటే టు ఎక్స్ప్లెయిన్ ఫైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఆటమ్. ఫైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఆటమ్ అంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్. స్పెక్ట్రల్ లైన్స్ ఎందుకు స్ప్లిట్ అవుతున్నాయో చెప్పలేకపోయింది, దాన్ని ఫైన్ స్పెక్ట్రమ్ అంటాం. తర్వాత ఇట్ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ జీమన్ అండ్ స్టార్క్ ఎఫెక్ట్స్. అంటే ఇప్పుడు నువ్వు హైడ్రోజన్ స్పెక్ట్రమ్ డ్రా చేస్తున్నప్పుడు బాగా అప్లికబుల్, డ్రా చేస్తున్నప్పుడు కొంచెం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టావనుకో, జీమన్ నోటీస్ చేశాడు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెడితే ఆ స్ప్లిట్టింగ్ అనే స్పెక్ట్రల్ లైన్స్ ఫర్దర్ స్ప్లిట్ అవుతాయి, మళ్ళీ స్మాలర్ లైన్స్గా స్ప్లిట్ అవుతాయి. ఎందుకు అవుతున్నాయి తెలీదు, దాన్ని జీమన్ ఎఫెక్ట్ అన్నారు. ఆ ఎఫెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇంకొక ఆయన స్టార్క్ అనే అతను ఏం చేశాడంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాకుండా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొవైడ్ చేశాడు. అప్పుడు ఆ హైడ్రోజన్ స్పెక్ట్రంలో స్పెక్ట్రల్ లైన్స్ మళ్ళీ స్మాలర్ లైన్స్గా స్ప్లిట్ అయిపోతున్నాయి. అవి ఎందుకు అవుతున్నాయో కూడా చెప్పలేదు. అలా ఎలక్ట్రిక్ ఫీల్డ్లో స్పెక్ట్రల్ లైన్ స్ప్లిట్ అవ్వడాన్ని స్టార్క్ ఎఫెక్ట్ అని, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో స్ప్లిట్ అవ్వడాన్ని జీమన్ ఎఫెక్ట్ అంటాం. ఈ 2 విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. తర్వాత దిస్ బోర్ థియరీ ఇట్ ఈజ్ అగెనెస్ట్ టు, సింపుల్గా చెప్పాలంటే అగెనెస్ట్ టు డి బ్రోగ్లీస్ థియరీ. డి బ్రోగ్లీస్ థియరీ అంటే ఏంది? డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. వై మ్యాటర్ పొసెస్ డ్యూయల్ నేచర్ అంటే చెప్పలేదు, డోంట్ నో. అండ్ హైసెన్బర్గ్స్ అన్సర్టైనిటీ. హైసెన్బర్గ్స్ అన్సర్టైనిటీ ప్రిన్సిపల్. హైసెన్బర్గ్ అన్సర్టైనిటీ ప్రిన్సిపల్ అంటే ఎలక్ట్రాన్ పొజిషన్, మొమెంటం అట్ ఏ టైం ఎగ్జాక్ట్గా కనుక్కోలేమంటాడు ఆయన. దాని గురించి కూడా చెప్పలేకపోయింది ఎవరు? మన బోర్ థియరీ. ఓకే, చివరిగా ఇంకోటి చెప్పాలంటే it fails to explain the ability of atoms to form molecules. ఆటమ్స్ కంబైన్ అయితే మాలిక్యూల్ వస్తాయి కదా. హైడ్రోజన్ ఆటమ్, క్లోరిన్ ఆటమ్ కంబైన్ అయితే HCl వస్తుంది.
ఆక్సిజన్ కంబైన్ అయితే O2 మాలిక్యూల్ వస్తుంది, ఓకేనా, నైట్రోజన్ మాలిక్యూల్ వస్తుంది, ఇలా మాలిక్యూల్స్ వస్తాయి మనకు. అలా ఆటమ్స్ ఎలా కంబైన్ అయిపోయి మాలిక్యూల్స్ ఇస్తాయి, మాలిక్యూల్స్ ఇవ్వాలంటే వాటి దగ్గర ఉన్న ఎబిలిటీ ఏంటి అని అడిగితే ఆ విషయం గురించి బోర్ థియరీ ఎక్కడ తన కాన్సెప్ట్లో బోర్ అనే అతను తన థియరీలో ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో మీ థియరీ ఈ విషయం చెప్పలేదు అని నోటీస్ చేశారు. ఇవి కొన్ని లిమిటేషన్. నాట్ అప్లికబుల్ ఫర్ స్పీసీస్ హ్యావింగ్ మోర్ దెన్ 1 ఎలక్ట్రాన్, ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్ జీవన్ అండ్ స్టార్క్ ఎఫెక్ట్, ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్ ఫైన్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఆటమ్, అగెన్స్ట్ డి బ్రోగ్లీస్ థియరీ, అంటే డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. లైట్గా ఉంటుంది మ్యాటర్కు డ్యూయల్ నేచర్ ఉంటుందని చెప్పాడు డి బ్రోగ్లీ, అది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అన్సర్టనిటీ ప్రిన్సిపల్ కూడా అగెన్స్టే. ఎబిలిటీ ఆఫ్ ఆటమ్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎందుకు? టు ఫామ్ మాలిక్యూల్స్. మాలిక్యూల్స్ ఎలా ఫామ్ చేస్తున్నాయి, ఆటమ్ దగ్గర ఉన్న ఎబిలిటీ ఏంటి అంటే చెప్పలేకపోయింది. ఎవరు? మన బోర్ థియరీ. ఓకేనా? ఇది రాస్తే చాలు, గెట్ 10 మార్క్స్. Hope you understand. Keep watching for more videos. Thank you.